హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాల్టి స్పెషల్ మిక్సీలో గుడ్లని వేసి ఒక స్పెషల్ రెసిపీ తయారు చేశాను. 5 స్టార్ రేటింగ్ కిచెన్ని ఆదరిస్తున్న అందరికీ నా ధన్యవాదములు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం అని ఇక్కడ నేను 4 గుడ్లు తీసుకుంటున్నాను. ఉడికించిన గుడ్లు తీసుకుంటున్నాను. ఉడికించిన గుడ్లను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి. మరి చిన్న చిన్న ముక్కలు ఏం కట్ చేసుకొని అవసరం లేదు, పెద్దవైనా కట్ చేసుకోవచ్చు. ఎందుకంటే గుడ్డు మెత్తగానే ఉంటుంది కాబట్టి తొందరగానే మనకి మిక్సీ అవుతుంది. ఇలా మొత్తం అన్నీ మిక్సీలో వేసుకొని మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఎక్కడ ముక్కలు లేకుండా మిక్సీ చేసుకోండి. అస్సలు ముక్కలు లేకుండా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోండి. గుడ్డు తురుముకోవచ్చు కదా అనుకుంటారు కదా, గుడ్డు తురుముకుంటే చిన్న చిన్న ముక్కలుగా ఉండిపోద్ది. అందువల్ల మిక్సీలో వేసుకున్నట్లయితే మనకి మెత్తగా పేస్ట్ లాగా అవుతుంది. ఇప్పుడు బౌల్లో వేసుకున్న తర్వాత దీనిలో 2 ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి వేసుకోండి. బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. పచ్చిమిరపకాయలు 3 చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి. కారం 1/2 టేబుల్ స్పూన్, సాల్ట్ రుచికి తగినట్లుగా, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. కొత్తిమీర వేసిన తర్వాత ఈ గుడ్డు మిశ్రమంలో మనకి ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ కలిసేలాగా బాగా కలిపేసుకోండి. కారం ఎక్కువ వేసుకోకుండా 1/2 టేబుల్ స్పూనే వేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి ఎక్కువ వేసుకోకూడదు. ఈ మిశ్రమం అంతా ముద్దలాగా అయ్యే వరకు కలిపేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని చేతిని తడి చేసుకోండి. తడి చేసుకోకపోతే మనకి చేతికి అంటుకుపోద్ది. ఇప్పుడు మనం చిన్న చిన్న బాల్స్లా తయారు చేసుకోవాలి. బాల్లా తయారు చేసుకున్న తర్వాత చేతిలో పెట్టుకొని టిక్కీలా తయారు చేసుకోండి. ఇలా టిక్కీలా తయారు చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. టిక్కీల్ని తయారు చేసేటప్పుడు మాత్రం తడి చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. తడి చేసి ముందు బాల్లా తయారు చేసుకొని తర్వాత అరిచేతిలో పెట్టుకొని టిక్కీలా చేసుకోవాలి. అలా అని లావుగా చేసుకోకూడదు, పలచగా చేసుకోకూడదు. మరీ లావుగా చేసుకున్నట్లయితే మనకి లోపల ఉడకదు, పలచగా చేసినట్లయితే విరిగిపోతాయి. కాబట్టి మనం చూసుకొని మీడియంగా ఉండేలాగా చేసుకోవాలి. ఇలాగే మొత్తం అన్ని టిక్కీల్ని తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒకేసారి అన్నీ తయారు చేసుకోవాలి. ఒక్కొక్కటి చేసుకోకుండా ముందు అన్నీ తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా, టిక్కీలు రెడీ అయ్యాయి. ఇప్పుడు దీనికి మనం మిగిలిన ప్రాసెస్ చూద్దాం. వేరొక బౌల్ తీసుకొని దానిలో 1 కప్పు శనగపిండి తీసుకోండి. 1/2 కప్పు బియ్యం పిండి తీసుకోవాలి. 1 కప్పు శనగపిండి తీసుకున్నాం కాబట్టి 1/2 కప్పు బియ్యం పిండి సరిపోతుంది. 3 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ, రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోండి. నెక్స్ట్ వామ్ తీసుకొని చేతిలో వేసుకొని అరిచేతిలో వేసుకొని నలిపి వేసుకోండి. ఇలా చేతిలో పట్టుకొని నలిపి వేయడం వల్ల మనకి ఫ్లేవర్ అంతా తీగుతుంది. ఈ వామ్ వేయడం వల్ల మనకి శనగపిండి డైజెషన్ అవుతుంది. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు వేసిన తర్వాత మొత్తం అన్నీ కలిసేలాగా బాగా కలిపేసుకోండి. 1 కప్పు శనగపిండికి 1/2 కప్పు బియ్యం పిండి సరిపోతుంది. ఎక్కువ వేసుకోకండి. అలానే తక్కువ వేసుకున్నట్లయితే నూనె ఎక్కువ పీల్చేస్తుంది. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి. బజ్జీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకోవాలి. మరీ పలచగా కాకుండా తిక్కుగా ఉండేలాగా కలుపుకోండి. బజ్జీకి తినే సోడా వేస్తాం కదా, మర్చిపోయాను. ఇప్పుడు మనం తినే సోడాని 1/2 టేబుల్ స్పూన్ వేసుకుందాం. కుకింగ్ సోడా అంటాం కదా, అది 1/2 టేబుల్ స్పూన్ కుకింగ్ సోడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. ఎక్కువ వేసుకోకండి, మనకి పొంగిపోద్ది. 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మొత్తం అంతా వేసిన తర్వాత బాగా కలిపేసుకోండి. ఈ పిండిని కనీసం 2 నుండి 3 నిమిషాల వరకు బాగా కలుపుకోవాలి. అప్పుడే మనకి బజ్జీ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం టిక్కీలు తయారు చేసుకున్నాం కదా, అది రెడీ అయింది. బ్యాటర్ రెడీ అయింది. చూడండి, మనకి ఈ పిండి అనేది ఇలాగ తిక్కుగా ఉండాలి. మరీ పలచగా ఉన్నట్లయితే మనకి నూనె ఎక్కువ లాగేస్తుంది. పొయ్యి మీద వేరొక పాన్ పెట్టుకొని 3 కప్పులు నూనె వేసుకోండి. మరీ డీప్ ఫ్రైకి సరిపడినట్టు ఎక్కువ కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ టిక్కీని మనం శనగపిండిలో వేసుకొని బజ్జీలాగా వేసుకోవాలి. అన్ని టిక్కీల్ని పిండిలో వేసేయకుండా ఒక్కొక్క టిక్కీని వేసుకుంటూ ఒక్కొక్క బజ్జీలాగా వేసుకోవాలి.
అన్ని టిక్కీలని ఒకేసారి పిండిలో వేసినట్లయితే మనకి విరిగిపోతాయి. ఒక్కొక్క టిక్కీని వేసుకుంటూ బజ్జీలు వేసుకోవాలి. టిక్కీ చేసేటప్పుడు అందుకే మరీ లావుగా కాకుండా పలచగా కాకుండా చేసుకోండి. పలచగా ఉన్నట్లయితే మనకి పిండిలో వేయగానే విరిగిపోతాయి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ మీద మార్చేసుకొని వెనక వైపు తిప్పేసుకోండి. చూడండి, ఎర్రగా చక్కగా దోరగా కాలేయి. అస్సలు విరిగిపోవు మనం నూనెలో వేసిన తర్వాత. పిండిలో వేసినప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసి వేసుకోండి. ఇలా రెండో వైపు కూడా బాగా కాలిన తర్వాత ఒక్కొక్కటి తీసేసుకోవాలి ప్లేట్లోకి. చూసారు కదా, సింపుల్గా మనం యమ్మీ టేస్టీ అయిన ఎగ్తో తయారు చేసిన బజ్జీ తయారు చేసుకున్నాం. నేనైతే ఇదైతే ఫస్ట్ టైం తయారు చేస్తున్నాను. మీకు కనుక ఎప్పుడైనా కనుక మీరు తయారు చేసినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇది టమాటా సాస్తో తీసుకున్నట్లయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది కట్ చేసి ఒకసారి చూద్దాం. ఒకసారి కట్ చేసినట్లయితే చూడండి, లోపలంతా తెల్లగా ఉంటుంది. కానీ మనకి ఆల్రెడీ గుడ్డుతో ఉడికించినది కాబట్టి మనకి పచ్చివాసన రాకుండా చక్కగా టేస్ట్గా ఉంటుంది. మసాలాలన్నీ వేసాం కాబట్టి టేస్ట్ అయితే మాత్రం సూపర్ అంటే సూపర్. చూశారు కదా, ఈ యమ్మీ సూపర్ డెలిషియస్ రెసిపీ చూశారు కదా. ఈ కొత్త రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం 5 స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.